హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాణిషాస్ ప్రపంచం. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మేము చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ రాజుగారి కోడి పలావ్. బ్యాచిలర్స్ కూడా ఈజీగా రైస్ కుక్కర్లో అయినా చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అవి ఆయిల్లో వేగేలోపు షాజీరా, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ నుంచి వాటర్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ఇందులో చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. కొద్దిగా ముక్క మెత్తబడుతున్నప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకోవచ్చు. పీసెస్ తినలేము అనుకున్నప్పుడు మనం కేజీ చికెన్కి కేజీన్నర రైస్ వరకే యాడ్ చేసుకోవచ్చు. సో చికెన్ ఒక 80% కుక్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా చికెన్లో వేసుకొని వేపుకోవాలి. మనం కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు వేపడానికి. మనం రైస్ని ఎంత బాగా వేపితే పులావ్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. రైస్లో చెమ్మబోయేంత వరకు వేపుకోవాలి. వేగిన తర్వాత మనం గరం చేసి పెట్టుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేయాలి. చన్నీళ్ళ కంటే వేడి నీళ్ళు యాడ్ చేస్తే బెటర్. చల్లనీళ్ళు యాడ్ చేస్తే పులావ్ టేస్ట్ అంత బాగోదు, ప్లస్ ముద్దలు కట్టినట్టుగా వస్తుంది. నాకు బౌల్ కొంచెం కంజెస్టెడ్ అయిందని నేను వేరే బౌల్లో వాటర్ హీట్ చేసుకొని దాంట్లో చికెన్, రైస్ యాడ్ చేసుకున్నాను. మనం చికెన్ రైస్ ఉడికేటప్పుడే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని కారం, ఉప్పు సరిపోలేదంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నేను మసాలాలు, ధనియా పౌడర్ కలిపి మిక్స్ చేసుకున్నాను కాబట్టి నేను ఒకటే పౌడర్ యాడ్ చేశాను. ఉడికేటప్పుడే మనం ఒక లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నామంటే ఫ్లేవర్స్ అనేది ఎన్హాన్స్ అవుతాయి. రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది. లెమన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 20-25 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకుంటే పులావ్ అనేది రెడీ అయిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా పైన లైట్గా చెమ్మగా అనిపిస్తే నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం మూత పెట్టి ఒక 15-20 మినిట్స్ వదిలేస్తే పులావ్ అనేది రెడీ అయిపోతుంది. పులావ్ సర్వ్ చేసుకునే ముందు ఒకసారి గిన్నె అడుగు భాగం నుంచి కలిపి సర్వ్ చేసుకోవాలి. సో దట్ మన పులావ్ అనేది రెడీ అయిపోయింది. పులావ్ని పెరుగులో నానబెట్టిన ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.